ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఒక ఉదయం మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. చాలా మందిలో ఒక సందేహం ఉండొచ్చు, ఒక ప్రశ్న ఉండొచ్చు. ఏంటంటే, ఆదివారం ఆరాధనలో ఉజ్జీవంగా దేవుని ఆరాధించి దేవుని యొక్క వాక్యాన్ని గైకొని ఆ వాక్యం ద్వారా బలపడి నేను ఇంకా ఈ వారం నుండి లేదంటే నేను ఈ రోజు నుండి దేవునికి ఇష్టంగా జీవించాలి, ఏ పాపము నేను చేయకూడదు, వాక్యానుసారంగా నేను జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆరాధన అవుతుందో మళ్ళీ యథాస్థితిగా పాత జీవితాన్ని మనం గడిపేస్తూ ఉంటాం. కానీ నీలో మాత్రం దేవునికి ఇష్టనిగా వాక్యానుసారంగా జీవించాలని ఆశ మాత్రం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇంటికి వస్తావో ఉన్న పరిస్థితులను బట్టి నీ జీవితం యథాస్థితిగా పాత స్థితిలోకి వచ్చేస్తుంది. అది సినిమాలు చూడడం ద్వారా కావచ్చు, సీరియల్స్ చూడడం ద్వారా కావచ్చు, లేదా అబద్ధాలు చెప్పడం ద్వారా కావచ్చు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం వల్ల కావచ్చు. ఇవన్నీ నువ్వు జయించలేకుండా దేవునికి ఇష్టనిగా జీవించలేవు. సాతాను పెట్టే ఆశలకు నువ్వు ఆకర్షింపబడినప్పుడు సాతానుని జయించలేవు. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని యొక్క మాటను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, సాతానుని ఎదిరించుడి, అది మీ వద్ద నుండి పారిపోవును. చూడండి, ఈ లోకపరంగా ఎన్నో ఆశలను, ఎన్నో సుఖభోగములను సాతాను మన ముందుంచినప్పుడు మనం వాటి వైపుకు ఆకర్షింపబడి వాటిలో మనం పాపాలను చేస్తూ దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ దేవునికి విరోధముగా జీవిస్తూ ఉంటాం. నువ్వు ఎంత దానిని జయించాలని ఆశపడినా సాతాను పెట్టే ఆశలకు నువ్వు ఆకర్షింపబడినప్పుడు సాతానుని జయించలేవు. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి జీవిస్తావో సాతాను నీ యొద్ద నుండి పారిపోతుందట. దేవుడు నీలో ఉన్నప్పుడు నీవు సాతానుని ఎదిరిస్తావు, గద్దిస్తావు, అది నీ యొద్ద నుండి పారిపోతుంది. చూడండి, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, ప్రస్తుతం మనం జీవించిన విధానమే ఆ కాలంలో అబ్రహాము, యాకోబు, ఇస్సాకు ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా జన్మించారు. మనలాంటి జీవితాన్నే వారు జీవించారు. మనకే విధంగా అయితే శోధనలు ఎదురవుతున్నాయో వారికి కూడా అలానే శోధనలు ఎదురయ్యాయి. కానీ వారు దేవునికి లోబడి జీవించారు, అందుకే దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు మనము కూడా దేవునికి ఇష్టనిగా వాక్యానుసారముగా మనం జీవించాలి అంటే ముందు మనం దేవునికి లోబడి ఉండాలి. చూడండి, ఆ కాలం ప్రతి భక్తుడు కూడా దేవునికి లోబడి జీవించి సాతానుని ఎదిరించారు, ప్రతి శోధనను జయించారు. ఈరోజు మనం జయించలేకపోతున్నామంటే కారణం ఏంటి? మనం దేవునికి లోబడి ఉండట్లేదు. ఇప్పటికైనా దేవునికి లోబడి జీవించు, నీకు కలిగే శోధనలన్నిటిలో నుండి నువ్వు జయాన్ని పొందుకుంటావు. సాతానుని ఎదిరించే శక్తిని మనకిస్తాడు, గద్దించే శక్తిని మనకిస్తాడు. ఇక మన జీవితాల్లో సాతాను ఉంటుందా చెప్పండి? ప్రభు మన జీవితంలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు సాతాను మన దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి ఈరోజే దేవునికి లోబడి జీవించు. గొప్ప ఆశీర్వాదాన్ని నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాలలో పొందుకుంటాం. తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన దేవా, ఈరోజు గొప్ప మాటతో మమ్మల్ని బలపరిచావు తండ్రి, నీకు స్తోత్రములు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నీకు లోబడి ఉంటానని వారిని దీవించి సాతానుని ఎదిరించే శక్తిని వారికి ఇవ్వండి. వారి జీవితాలలో, వారి కుటుంబాలలో మీరు తోడై ఉండి నడిపించండి తండ్రి. మేము చేసిన ప్రతి విధమైన పాపమును, అతిక్రమమును నీ పాదముల చెంత విడిచిపెడుతున్నాము ప్రభు, మమ్మల్ని క్షమించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఏ ఏ సమస్యలు, ఇబ్బందులు ప్రభావ వారిని కలచివేస్తున్నాయో ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి సమస్య నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్యము నుండి ప్రభావ వారికి విడుదల, విమోచన దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ స్నేహితులకు, మీ బంధువులకు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దేవుని సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలు పంచుకున్నవారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్.